వైసీపీ అధినేత జగన్ పై ఆనం వివేక చేసిన వ్యాఖ్యలు మాటల మంటలు పుట్టిస్తున్నాయి. వివేకానందరెడ్డిని ఘాటుగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటిపైకొచ్చి దొమ్మి చేస్తానని హెచ్చరించారు. అయితే అనిల్ కమెంట్స్ పై వివేక కుమారుడు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. దమ్ముంటే రా అంటూ సవాల్ విసిరాడు. ఈ రోజు వివేకానందరెడ్డి గారికి మేము మరోసారి తెలియజేస్తున్నాం, నీ పదవి కోసం రేపు నీకు ఎమ్మెల్సీయో నుడాకో కావాలంటే కాళ్ళు పట్టుకోవటం మీకు అలవాటే. మీ మెహర్బానీ కోసం, చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారి కోతలు కూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నా. నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. నీ బ్రతికేందో తెలుగుదేశం పార్టీలోనే ఉంది. నీకు విలువ లేదు, గౌరవం లేదు ఆ పార్టీలో. నీకన్నా చండాలంగా మాట్లాడగలం, బూతులు మాట్లాడగలం, తిట్టగలం. అవసరమైతే ఇంటి మీదకి వచ్చి దొమ్మి కూడా మీ మీద కూడా దాడి చేసే శక్తి కూడా మాకుంది. ఏంద్రో నువ్వు వచ్చేది మా ఇంటి మీదకి? రా రా, మా ఇంట్లో అడుగు పెట్టి చూడరా, పక్క రోజు ఏమవుతుందో మేము కూడా చూపిస్తాం. ఇంటి మీదకి వస్తావా? మా స్తంభాలు, మా సెంటర్లో ఇప్పుడు దాకా ఒక స్తంభం ఉంది, వచ్చి అడుగు పెట్టవా? రెండో స్తంభం నీదవుతుంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను. నువ్వేంద్రో బచ్చా, వందల మంది జనాలు మా కుటుంబం మీద దాడికి వస్తే ఎదురుపడి నిలబడ్డ గుండెరా ఇది. నువ్వెంత, నీ బతుకెంత? బచ్చా, నువ్వు వస్తావా మా ఇంటి మీదకి? ఏదో అంటా ఉన్నావు, నీ ఇంటి మీద దొమ్మి వస్తా, మా సెంటర్కి వచ్చి ఫ్లెక్స్లు దించి మాత్రాన పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? రారా తెలుసుకుందాం. ఆనం వివేకానంద రెడ్డి గారు ఒక బీసీని తీసుకొని వచ్చి ఎమ్మెల్యేని చెయ్యాలా అన్న ఒక ఆలోచనతో కార్పొరేటర్ స్థాయి కూడా కానటువంటి ఈ అనిల్ని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో చూపించాడు. ఆ రోజు ఆయన ఇంటి మీదకే దొమ్మి చేసేదానికి వస్తాను, మీ ఇంటి మీదకి వచ్చి దొమ్మి చేస్తా, లూటీ చేస్తా అంటే నీ తాటాకి చప్పులకి, నీ ఉడత ఊపులకి ఏడ ఎవ్వరూ బెదిరే వాళ్ళు లేరు అని చెప్పి